ఓం శ్రీ మాత్రేయ నమః. శ్రీదేవి భాగవతం 6వ స్కందము 4వ అధ్యాయము. వృత్రాసురుడి కథ. వృత్రుడి స్థిరభావం చూచి నిరాశతో మళ్ళీపోయారు దేవతలు. 100 ఏళ్ళు ఉగ్రమైన తపస్సు చేశాడు వృత్రుడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వృత్ర, నీకు శుభం కలగాలి, వరమిస్తాను, కోరుకో అన్నాడు. ధ్యానం నుంచి లేచాడు వృత్రుడు. ఆనందాశ్రువులతో బ్రహ్మదేవుణ్ణి ప్రదక్షిణపూర్వకంగా ప్రణామం చేశాడు. దేవా, గద్గద కంఠంతో అన్నాడు, దుర్లభమైన నీ దర్శనం లభించింది. సకల దేవపదం లభ్యమైంది. అందరి హృదయాలు అవగతమే నీకు. అయినా నా అభిలాష విన్నవిస్తున్నాను. అవరోధించు లోహం, కర్ర, రాయి, వెదురు మొదలైన వాటితో చేసిన ఏ ఆయుధంతోనూ చావు లేకుండా వరమియ్యి నాకు. తడి పదార్థంతో అయినా పొడి పదార్థంతో అయినా కూడా చావు లేకుండా ఉండాలి. ఏ దేవతలు నన్ను గెలవకుండా ఉండాలి అంటూ చేతులు జోడించాడు. అలాగే కాని అన్నాడు బ్రహ్మ. తడి పదార్థంతో కానీ, పొడి పదార్థంతో కానీ, రాతితో కానీ, లోహాదులతో కానీ చావు ఉండదు నీకు. నీ కోరిక సిద్ధించింది కదా, ఇక ఇంటికి వెళ్ళు అంటూ అంతర్ధానమయ్యాడు. ఆనందంతో ఇంటికి వచ్చేశాడు వృత్రుడు. జరిగినదంతా తండ్రితో చెప్పాడు. ఎంతో సంతోషించాడు విశ్వకర్మ. శుభం కలగాలని ఆశీర్వదించాడు. నాయన, ఇప్పుడు వెళ్ళు. మీ అన్నని నిష్కారణంగా చంపిన దేవేంద్రుని, నా ప్రాణశత్రువుని చంపేసిరా. యుద్ధంలో జయించి దేవతల రాజువిక. దీనివల్ల నా మనోవేదన శాంతిస్తుంది. బతికున్నప్పుడు తండ్రి ఆజ్ఞ పాలించి, మరణించాక గదిలో పిండ ప్రదానం చేసి క్షయావహం నాడు బ్రాహ్మణ సంతర్పణ చేసిన కుమారుడే కుమారుడు. విశ్వరూపుడు, మరపు రాకుండా ఉన్నాడు. సుశీలుడతడు, సత్యవాది, తపోనిష్ఠుడు, వేద పండితుడు. అపరాధం లేందే అతన్ని చంపేశాడు పాపాత్ముడు దేవేంద్రుడు అన్నాడు. తండ్రి మాట ప్రకారం ఇంద్రుడి మీద దండయాత్రకి సిద్ధపడ్డాడు వృత్రుడు. రథమెక్కాడు. రణధుంబిమి మోగించాడు. రణశంఖం పూరించాడు. రణయాత్ర సాగించాడు. బ్రహ్మాండమైన సైన్యం తరలించుకు వెళ్ళాడు. రణయోధులారా, తన రాణువతో అన్నాడు వృత్రుడు, దేవేంద్రుని చంపేస్తాను. దేవలోకం ఏలుకుంటాను. దేవేంద్రుని అవుతాను. రాక్షస రావణ కదలి వెళుతూ ఉంటే దేవతల అమరావతి కంపించిపోయింది. వార్త తెలిసి అడిలిపోయాడు దేవేంద్రుడు. సైన్యాలు గబగబా సమీకరించాడు. లోకపాలకులందరినీ పిలిపించాడు. సేనలతో సిద్ధం కమ్మన్నాడు. సేనలు తరలించుకు వెళ్ళి గృధ్ర వ్యూహం పన్ని వృతసేనకి ఎదురు నిలిచాడు. ఉరకలు వేస్తూ వచ్చి పడింది వృత్రసేన. ఉభయ సేనలు తలపడ్డాయి. తుములమైన యుద్ధం జరిగింది. దేవతలు, దానవులు ఒకళ్ళనొకళ్ళు గెలవాలని తెగించి పోరాడారు. దారుణాతి దారుణమైంది యుద్ధం. దేవతలు బాగా దెబ్బతినేశారు. రాక్షసుల బలం హెచ్చుతూ వచ్చింది. ఉభయ సేనలు ప్రాణాలొడ్డి పోరాడాయి. తోమరాలతోనూ, బింబి పాలలతోనూ, కత్తులతోనూ, పట్టిసాలతోనూ, రకరకాల మారణాస్త్రాలతోనూ కొట్టుకున్నాయి. అతి భయంకరంగా పరిగణమించింది యుద్ధం. చూపుర్ల శరీరాలు గరిపొడిచాయి. క్రోధంతో మండిపడ్డాడు వృత్రుడు. ఉన్నట్టుండి చప్పున దేవేంద్రుని పట్టేశాడు. పూర్వవైరం తెచ్చుకుని లటుక్కున అతన్ని నోట్లో వేసుకున్నాడు. నోట వేసుకునే ముందు అతడి బట్టలు అవి ఊడదీసి పారేశాడు. మహాకారాలు చేశారు దేవతలు. అంతమంది బృహస్పతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. దేవేంద్రుని దిగంబరుని చేసి నోట్లో వేసుకున్నాడు వృత్రుడు. ఏం దారిప్పుడు? ఇంద్రుడు లేందే ఏం చెయ్యగలం? బాగా దెబ్బతినేశాం. ఏదైనా అభిచారం చెప్పున చెయ్యి అన్నారు. అవును, దేవేంద్రుని నోట వేసుకున్నవాడు వృత్రుడు. అయితే అతడు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు అన్నాడు బృహస్పతి. దేవతలందరూ ఆలోచించారు. ఒక ఉపాయం పన్నారు. శత్రువుని నాశనం చేసి ఆవలింతని పుట్టించారు. ఆవలించాడు వృత్రుడు. అతడు ఆవలించడానికి నోరు విప్పడమే తడువు. శరీరం కుంచుకుని బయటికి వచ్చేశాడు దేవేంద్రుడు. అతడు బతికి బయటపడడంతోనే ఆనందంతో కోలాహలం చేశారు దేవతలు. అదిగో, ఆ వేళ నుంచే ప్రాణులలో ఆవలింత అంకురించింది. దేవేంద్రుడు తిరిగి విజృంభించాడు. దేవతలు కొత్త శక్తితో పోరాడారు.
వృత్రుడి బలంతో రాక్షసులు పెట్టరేగిపోయారు. అలా ఘోరంగా 10,000 సంవత్సరాలు జరిగింది దేవాసురుల యుద్ధం. క్రమంగా వృత్రుడి బలం హెచ్చింది. దేవేంద్రుడు ఓడిపోయాడు. అతడి వెంట 50 మంది దేవతలు పారిపోయారు. వృత్రుడు స్వర్గరాజ్యం ఆక్రమించాడు. ఐరావతం తనది చేసుకున్నాడు. నందనవనంలో విహరించాడు. దేవ విమానాలు ఉచ్చైశ్రమము తనవి చేసుకున్నాడు. కామధేనువు, పారిజాతము, అప్సరసలు, స్వర్గ సంపద సర్వము తనదే అయ్యింది. దిక్కు ముక్కు లేకుండా కకావికలైపోయారు దేవతలు. కొండ గుహల్లోనూ అడవుల్లోనూ తలదాచుకున్నారు. వారి భవనాలు, యజ్ఞభాగాలు శత్రువుల పాలయ్యాయి. అమరావతి తన ఏలుబడికి రావడంతో గర్వం హెచ్చింది వృత్రుడికి. విశ్వకర్మ ఆనందానికి అంతు లేకుండా పోయింది. కుమారుడితో స్వర్గంలోనే ఉంటూ వచ్చాడతడు. దేవతలకి మునులకి అనంతర కర్తవ్యం పాలుకోకుండా ఉంది. దేవేంద్రుని ముందు పెట్టుకుని వారందరూ కైలాస పర్వతానికి వెళ్ళారు. శివుణ్ణి దర్శించారు. మహాదేవ చేతులు జోడించి శివుడితో విన్నవించారు. వృత్రుడు మమ్మల్ని ఓడించాడు. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టాడు. స్వర్గరాజ్యం లాక్కున్నాడు వాడు. ఏం దారి మాకు అంటూ ప్రార్థించారు. వరగర్వంతో మిడిసిపడుతున్న వృత్రుణ్ణి సంహరించమన్నారు. మనమంతా బ్రహ్మనాయకత్వం క్రింద విష్ణు భగవంతుడికి దగ్గరికి వెళదాం పదండి అన్నాడు శివుడు. వారితో కలిసి ఆలోచిద్దాం. విష్ణువు శక్తిమంతుడు, వంచన తెలిసినవాడు, బలవంతుడు, బుద్ధిమంతుడు, శరణాగత వత్సలుడు, దయాసముద్రుడు. అతడి సాయం లేనిదే మన ప్రయత్నం సిద్ధించదు. బ్రహ్మ, శివుడు, దేవేంద్రుడు మొదలైన దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. వేదోక్తమైన పురుష సూక్తాలతో అతన్ని స్తోత్రం చేశారు. ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి. దేవోత్తములారా ఆదరపూర్వకంగా అడిగాడతడు. ఎందుకని ఇలా దయచేశారు? దేవతల నోట మాట రాలేదు. చేతులు జోడించి దీనంగా నుంచున్నారు వారు. శ్రీదేవి భాగవతం 6వ స్కందంలో ఇది 4వ అధ్యాయము. 5వ అధ్యాయము వృత్రాసురుడి కథ. సర్వార్థతత్వాలు తెలిసినవాడు విష్ణు భగవానుడు. దేవతల విచారం తెలుసుకున్నాడు. అడిగారు, ఊరుకున్నారేమీ? ఇలా మీ మీద ఏం కష్టం వచ్చి పడింది? సకారణంగా వివరించండి. దాని నివారణోపాయం చూద్దామన్నాడు. ప్రభువు వినయంగా విన్నవించారు దేవతలు. నీకు తెలియంది ముల్లోకాల్లోనూ లేదు. అన్నీ ఎరుగుదువు నువ్వు. తెలిసి అడుగుతున్నావు. పూర్వం వామనాతారమెత్తి పాదాలతో 3 భవనాలను ఆక్రమించావు. బలిని పాతాళానికి తొక్కి ఇంద్రుడిని తిరిగి దేవసింహాసనం ఎక్కించావు. అమృతం రాక్షసులకు అందకుండా చేశావు. దేవతలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ వచ్చావు. ఇప్పుడు నువ్వు తప్ప దిక్కెవరు మాకు? భయపడకండి అభయమిస్తూ అన్నాడు విష్ణుమూర్తి. సుసమ్మతమైన ఉపాయం తెలుసుకుని విని సంతోషిస్తారు మీరు. మీకు మేలు కలిగే ఉపాయం చూడడమే నా కర్తవ్యము. అది బుద్ధిబలంతో కానివ్వండి, ధనబలంతో కానివ్వండి, లేదంటే వంచనతో కానివ్వండి. మిత్రుల విషయంలోనూ శత్రువుల విషయంలోనూ, ముఖ్యంగా శత్రువుల విషయంలో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించాలన్నారు నీతి తత్వజ్ఞులు. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరం సంపాదించాడు వృత్రుడు. అదిగో ఆ వర ప్రభావం వల్లే గెలవరాని ఉద్దందుడు అయ్యాడతడు. విశ్వకర్మ కన్నప్పుడే అతన్ని అజేయుణ్ణి చేశాడు. ఉడ్డోలమైన సైన్యం కూడా సంపాదించాడతడు. ఇన్ని విధాల బలవంతుడు వృత్రుడు. అతన్ని జయించాలంటే ముందు సామోపాయం ప్రయోగించాలి. మన మీద నమ్మకం కుదిరినట్లు చెయ్యాలి. అనంతరం కోటనీతి ప్రయోగించాలి. అంటే ముందు ఆశ పెట్టి అతన్ని లోబరుచుకోవాలి. తర్వాత సమయం కనిపెట్టి చంపేయాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఓం ప్రథమంగా గంధర్వులు అతడి దగ్గరికి వెళ్ళాలి. సమోపాయంతో అతన్ని లోబరుచుకోవాలి. అతడు కోరిందంతా ఒప్పుకొని సంధి చెయ్యాలి. అతడి మనస్సులో నమ్మకం పుట్టించాలి. అదిగో అలా స్నేహం కుదుర్చుకుంటేనే అతను చూసి అతనిని కాజేయవచ్చు. రహస్యంగా నేను వజ్రాయుధంలో ప్రవేశిస్తాను. వృత్రుడికి పూర్తిగా నమ్మకం కుదిరాక ఇంద్రుడు అతన్ని సంహరిస్తాడు. శత్రువుని ఇలా మోసం చేయడంలో దోషం లేదు. వీరధర్మం పనికి రానప్పుడే కపట ధర్మమే కర్తవ్యం. వెనుక బలిచక్రవర్తిని వంచనతోనే సాధించాను. వామనావతారమెత్తి అమృతం పంచినప్పుడు జగన్మోహిని రూపంలో రాక్షసుల కళ్ళలో దుమ్ము కొట్టాను.
అయితే మీరంతా భగవతి శరణ వేడాలి, ఆమెను స్తుతించాలి. ఆమె మీకు సాయపడుతుంది. ఆ పరాశక్తిని అందరం పూజిద్దాం. సర్వసిద్ధులు ప్రసాదిస్తుంది ఆమె, సర్వ కోరికలు నెరవేరుస్తుంది. ఆమెను ఆరాధించి దేవేంద్రుడు శత్రు సంహారం చేశాడు. ఆ మహామాయ జగన్మోహిని వృతాసురుని క్షణంలో పరవశుణ్ణి చేస్తుంది. అప్పుడు అతన్ని చంపడం సాధ్యపడుతుంది. ఇంతెందుకు, జగదంబ ప్రసన్నరాలైతే అసాధ్యం సాధ్యమవుతుంది. ఆమె ప్రసన్నరాలు కాకపోతే ఏ ఉపాయం చేసినా బూడిదిలో పోసిన పన్నీరే అయిపోతుంది. సర్వము తెలుసు ఆమెకి, సర్వకారణ స్వరూపిణి ఆమె. అంచేతన సాత్విక భావంతో ఆమెని ఆరాధించండి. శత్రు విజయం తప్పక సాధిస్తారు. పూర్వం మధుకైటబులతో 5000 సంవత్సరాలు ఘోరంగా పోరాడాను, అయినా వాళ్ళని చంపలేకపోయాను. అప్పుడు జగదంబని భక్తిపూర్వకంగా ప్రార్థించాను. ఆమె అనుగ్రహించింది, వాళ్ళని మోహపరవశుల్ని చేసింది. వంచన చేసి ఇద్దరిని నేను చంపివేశాను. కనుక ఇప్పుడే మీరు యావన్మంది ఆ పరాశక్తిని ప్రార్థించండి. మీ కార్యం ఇట్టే నెరవేరుస్తుంది ఆమె. విష్ణువు చెప్పిన ప్రకారం దేవతలు మేరు పర్వతం మీదకి వెళ్ళారు. మందార వృక్షాల నీడ కూర్చుని దేవిని ధ్యానించారు. ఆమె నామం జపిస్తూ తపస్సు చేశారు. దేవి సృష్టి సంహారకారిణి, సంసార క్లేశ నాశిని, అనుగ్రహించు తల్లి. వృత్రాసురుడు మమ్మల్ని ఓడించాడు, నానా బాధలు పెట్టాడు. ఓ పరమార్థ తత్వరూపిణి దుర్గా, నీ శరణ వేడుతున్నాము. తల్లి జగజ్జనని, శత్రు సంకటం నుంచి ఉద్ధరించు. ముల్లోకాలలో నీకు తెలియంది లేదు. తెలిసి దేవతలను ఉపేక్షిస్తావా అమ్మా? ముల్లోకాలు నువ్వే సృష్టించావు. బ్రహ్మ విష్ణువు శివుడు నీ సృష్టి. నీ సంకేతం వల్లే వారు సృష్టి చేస్తున్నారు, పాలిస్తున్నారు, సంహరిస్తున్నారు. వాళ్ళు స్వతంత్రులు కానే కారు, అంతా నువ్వే. కొడుకులు అపరాధం చేసినా వాళ్ళకి ఆపద వస్తే అమ్మ ఆదుకోదా దేవి? దయాసాగరి, నీ పాదాలు ఆశ్రయిస్తున్నాం. నిరపరాధులం, రక్షించు తల్లి, రక్షించు. కష్టాలు గట్టెక్కిస్తే నీ సేవ మరిచిపోతామని సందేహమా జనని? సంతానం మీద తల్లికి ఈ సందేహము ధర్మమా అమ్మ? భోగభాగ్యాలలో పడి నీ భజన మరిచిపోతే అది మా తప్ప చెప్పు. ఏమంటే మోహం మాయ నువ్వే కదా సృష్టిస్తున్నావు. నీ మోహం వల్ల నిన్ను మరిచిపోవడంలో వింతేముంది? కనుక కరుణించడం కర్తవ్యం నీకు. వెనుక మహిషాసురుణ్ణి చంపి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు వృతాసురుణ్ణి ఊరుకుంటున్నావేమి తల్లి? శంభుని శుంభుల్ని వాళ్ళ మనగాళ్ళని తుడిచి పారేశావు. అలాగే ఈ వృతాసురుని కూడా సంహరించు. రాజ్యమదంతో ఒళ్ళు కానకుండా ఉన్నాడు వాడు. అతడి బలం సన్నగిలినట్లు మోహంలో పడదయ్యి. మా రక్షణ నీ చేతిలోనే ఉంది. రాక్షసులు బాధపడలేకుండా ఉన్నాము. ముల్లోకాలలో మాకు మరో దిక్కు లేదు. వృత్రుడు నీ సంతానమే అని దయచూడకు. దుర్మార్గుడైన కొడుకు దుఃఖానికి హేతువు. అతని హతమార్చడమే ధర్మము. పాపాలు చేసి నరకానికి పోయేవాణ్ణి నీ చేతులతో చంపి స్వర్గానికి పంపు. తల్లి, దుర్మార్గుడైన కుమారుడికి అంతకంటే చేసే మేలేముంటుంది? దుష్టుడైన కొడుకుని ఉపేక్షిస్తే కష్టం తప్పదు. వెనుక నువ్వు చంపిన రాక్షసులు స్వర్గంలో నందనవనంలో విహరిస్తున్నారు హాయిగా. మా శత్రువులైన వాళ్ళని నరకానికి పోకుండా దయచేసి చూశావు, సంహరించి. అలాగే నీకు అనుగ్రహం ఉంటే వృత్రుణ్ణి కూడా చంపు. అతడు ముక్తి పొందుతాడు. మాకు తెలుసు అతడు నిన్ను ఆరాధించడు, పైగా పగవాడు. నీ సేవకుల్ని మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు. నీ భక్తుల్ని బాధించేవాడు నీ సేవకుడు కాలేడు. లోకమాత, లోకంలో పువ్వులన్నీ నువ్వు సృష్టించినవే. నీ పువ్వులే నీకిచ్చి ఎలా పూజించండమ్మా? మంత్రాలు నువ్వే, మేమున్నూ నీ సృష్టి. మేం నీ పాదాల ముందు ప్రణమం చేస్తున్నాము. సంసార సముద్రం దాటించే తెప్పవు నువ్వు. నిన్ను ధ్యానించిన వారు ధన్యులు. అన్నీ వదులుకున్న యోగులు కూడా నీ పాదపద్మాలు ధ్యానిస్తారు. యజ్ఞాల్లో స్వాహ స్వాధ అని నీ పేర్లే ఉచ్చరించేవారును ధన్యులు. ప్రతిభవు నువ్వు, ప్రభవివి నువ్వు, బుద్ధివి నువ్వు. నిన్ను ఆరాధించే వారికి ముల్లోకాల వైభవము ప్రసాదిస్తావు అంటూ స్తోత్రం చేశారు. దేవతల ప్రార్థన విని ప్రత్యక్షమైంది దేవి. సర్వాభరణాలతో సర్వాంగ సుందరంగా ఉంది ఆమె. 4 చేతులతో ఉంది.
పాశము అంకుశము పట్టుకుంది. నడుము కట్టిన మలనూలు చిరుమువ్వలతో మోగుతోంది. 4 చేతుల్లో కంకణాలు, కాళ్ళ నూపురువలు ఎంతో అందంగా ఉన్నాయి. శిరస్సున అర్ధచంద్రుడు, రత్న కిరీటము మెరిసిపోతున్నాయి. ముఖపద్మం మందహాసంతో అపూర్వంగా ఉంది. 3 నేత్రాలతో ముచ్చటగా ఉందామె. పారిజాత పుష్పంలా స్వచ్ఛంగా ఉందామె. శరీరం నీలవర్ణంగా ఉంది. రక్త చందనం పూసుకుందామె. రక్తం రంగు చీర కట్టుకుంది. మొహం ప్రసన్నంగా ఉంది. చూపులో దయ కురుస్తోంది. శరీరమంతటా శృంగారం తొణికి విస్తలాడుతోంది. దైవభావానికి అరణిలా ఉందామె. సర్వజ్ఞురాలామె, సర్వకర్తి, సర్వాధిష్టాన స్వరూపిణి, సర్వ వేదాంత సంసిద్ధ సచ్చితానంద రూపిణి. అందరూ ఆమెకి నమస్కరించారు. ఏమిటి మీ కార్యం? అడిగింది దేవి. అమ్మ, మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు వృత్రాసురుడు. నీ మోహమాయ అతడి మీద ప్రయోగించు. మా మీద అతడికి నమ్మకం పుట్టించు. అతన్ని సంహరించే శక్తి మా ఆయుధాలకి ప్రసాదించు అంటూ ప్రార్థించారు దేవతలు. తదాస్తు అని అంతర్ధానమైంది దేవి. సంతోషిస్తూ వచ్చేశారు దేవతలు. శ్రీదేవి భాగవతంలో 6వ స్కందంలో ఇది 5వ అధ్యాయము. ఈరోజు పారాయణం సంపూర్ణం.